అటువంటి ఆ మహామహిమ సంపన్నుడైనటువంటి మనందరికీ సకల విధమైనటువంటి శ్రేయస్సుని అనుగ్రహించేటటువంటి శ్రీరామచంద్రుడు ఈ క్షేత్రంలో విరాజమానుడై మనల్ని సకల విధాలుగా అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఈ క్షేత్రానికి వచ్చేటటువంటి సమస్త ఆస్తిక మహాజనులని అనుగ్రహించి, అలాగే ఎక్కడో ఉండి ఒక్కసారి ఆ రాముణ్ణి స్మరించినా కూడా మన యొక్క సకల పాపంని నివృత్తి చేసి మన యొక్క సకల కష్టాలని పరిహారం చేసి పరమానుగ్రహం చేస్తూ ఉన్నాడు. అందులోనూ ఒక్కసారి ఆ రామనామ సంకీర్తనం చేస్తేనే చాలు, రామనామాన్ని చెబితేనే చాలు. అది తెలిసి చెప్పినా తెలియక చెప్పినా కూడా ఒక్కసారి రామనామం చెబితే చాలు, సకల శ్రేయస్సులు మనకి లభిస్తాయి. అందుకే వెనకటి ఒక కవి రాముణ్ణి స్తుతిస్తూ ఒక శ్లోకాన్ని చెప్పాడు సంక్షేపంగా. నమస్సతాం శరణ్యాయ జగన్మంగళమూర్తయే సీతాకాంత